పెసరట్టు కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పెసలు, చింతపండు, నువ్వులు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయలు, బెల్లం, కొత్తిమీర, నూనె. పెసరట్టు కూర తయారు చేసే విధానం: ముందుగా 1 గంట ముందు నానబెట్టిన పెసరపప్పుని బరకగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపిండితో పెసరట్లు వేసుకొని 2 పక్కలా కాల్చి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని అది కాగాక అరకప్పు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి వేగాక టమాటా ముక్కలు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇవి కొంచెం వేగాక 2 స్పూన్ల నూపప్పు పొడి, ఇందాక కట్ చేసుకున్న పెసరట్టు ముక్కలు వేసి కూరకు సరిపడినంత ఉప్పు, కొంచెం నీళ్లు పోసుకొని కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చివరిగా దించే ముందు కొద్దిగా బెల్లం వేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకున్న కూరకి తాలింపు పెట్టుకొని అందులో వేసుకొని కలుపుకోవాలి. ఈ కూరని పుల్కాలతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.